హాయ్ అండి, ఇవాళ నేను చేసి కూర చికెన్ కర్రీ. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అండి. నూనె పోస్తున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక సాల్ట్ వేసుకొని ఇలా వేసుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయలు బాగా వేగాలి, ఇంకా కొంచెం వేగాలండి. వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. 2 స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాలి. ఇదిగోనే కారం 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. కొంచెం పసుపు. ఇది వేసాక చికెన్ పీస్ వేస్తున్నాను. వేసుకుని బాగా పడతాను. ముందుగా కారం వేసుకుంటే చికెన్ పీస్ బాగా పడుతుంది కారం. మూత పెట్టుకున్నామండి. చూడండి, వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా దగ్గర కావాలి. ఈ వాటర్ అంతా ఇది వరకు ఉంచాలండి. ఈసారి వాటర్ వేసుకున్నానండి. ఈసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం. జీడిపప్పు పొడి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. జీడిపప్పు, గసగసాలు, నువ్వుపప్పు 3 కలిపిన పేస్ట్. చికెన్ కర్రీలో మసాలా వేస్తున్నానండి. కొత్తిమీర, చికెన్ కూడా రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.